హాయ్ అండి. ఇదొచ్చి మనకి న్యూ AWS ట్రైనింగ్ అప్డేట్. మనకి ఒక బ్యాచ్ అనేది 17థ్ మే అంటే మనకి వెన్స్‌డే అంటే వచ్చే వెన్స్‌డే ఒక బ్యాచ్ అనేది స్టార్ట్ అవుతుంది. అండ్ క్లాస్ టైమ్ వచ్చి మనకి మార్నింగ్ 6:30 AM ISTకి ఈ యొక్క బ్యాచ్ అనేది స్టార్ట్ అవుతుంది. అండ్ కోర్స్ ఫీ మనకి నార్మల్‌గా అయితే 12,000 ఉంటుంది. కానీ ప్రెజెంట్ ఈ బ్యాచ్ మనకి డిస్కౌంట్‌లో ఉంది. అంటే మనకి 3,000 మైనస్ దట్ మీన్స్ మనకి 9,000కి ఈ యొక్క కోర్స్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఇంతకీ అసలు ఒక కోర్సు ఏం ప్రొవైడ్ అంటే రియల్ టైమ్ అని నేను చెప్తాను. రియల్ టైమ్ అంటే అసలు మనం ఏం చూస్తాము? అసలు ఏముంటుంది? రియల్ టైమ్ కాన్సెప్ట్ ఏముంటుంది? సో రియల్ టైమ్ ఏముంటుందనేది మీకు నేను ఎండింగ్‌లో మాట్లాడతాను. దానికన్నా ముందు అసలు ఈ కోర్స్ మనకేం కవర్ అవుతుంది? సో ఈ కోర్స్‌కి ఏమైనా ప్రీ రిక్వెస్ట్ సైట్స్ ఉన్నాయా? ఉంటే మీరు ఏం చూడాల్సి ఉంటుంది? కొంచెం క్లియర్‌గా మాట్లాడదాం. సో నేను ఫస్ట్ కోర్స్ కంటెంట్ మీకు నేను ప్రెజెంట్ చేస్తాను. ఒకసారి కోర్స్ కంటెంట్ చూద్దాం. సో మీరు కోర్స్ కంటెంట్ గనుక చూసినట్లయితే, ఇక్కడ మనకు చాలా బేసిక్స్ నుంచి మనం ఈ యొక్క కోర్స్‌ని స్టార్ట్ చేయడం జరుగుతుంది. దీనికి ప్రీ రిక్వెస్ట్ సెట్స్ అయితే ఏమీ లేవు. మీకు ఎటువంటి నాలెడ్జ్ లేకుండా కూడా మీరు ఒక కోర్స్ అనేది స్టార్ట్ చేయవచ్చు. మీకు కావాల్సిన లైనక్స్ గాని, లేదంటే విండోస్ గాని, ఇవన్నీ కూడా నేను ఈ యొక్క కోర్స్‌లో మాట్లాడడం జరుగుతుంది. మీకు ప్రీ రిక్వెస్ట్ సెట్స్ అయితే ఈ యొక్క కోర్స్‌కి ఏమీ లేదు. అండ్ నెక్స్ట్ గనుక ఇక్కడ మీరు చూసినట్లయితే మనం చాలా బేసిక్ నుంచి మాట్లాడడం జరుగుతుంది. అంటే ఫిజికల్ డేటా సెంటర్స్ అంటే ఏంటి? మనకి ఏ విధంగా ఈ యొక్క సర్వర్స్ మేనేజ్ చేయబడుతున్నాయి? సో వీటిల్లో మీరు చూసినట్లయితే ప్రెజెంట్ మనకి క్లౌడ్ ఏం చేస్తుందంటే డిఫరెంట్ కైండ్ ఆఫ్ మనకి మాడ్యూల్స్ కింద మనకి డిఫరెంట్ సర్వీస్ మాడ్యూల్స్ కింద మనకి క్లౌడ్ ఆఫర్ చేస్తున్నారు వీళ్ళు. క్లౌడ్ మనకి పబ్లిక్ క్లౌడ్ ప్రొవైడర్స్. బట్ ఇక సర్వీస్ మోడల్స్ ఏంటి? సో అదే విధంగా ఇక్కడ మీరు చూసినట్లయితే నెక్స్ట్ వచ్చేప్పటికి నెట్వర్కింగ్. మనం క్లౌడ్‌లో బేసిక్‌గా నెట్వర్క్ ఏ విధంగా స్టార్ట్ చేయాల్సి ఉంటుంది? దట్ మీన్స్ వీపీస్ ఎలా ఉంటుంది? అంటే ఒక ఫిజికల్ డేటా సెంటర్‌ని మనం ఇక్కడ లాజికల్‌గా ఏ విధంగా కన్‌స్ట్రక్ట్ చేస్తాము? ఇక మనం లాజికల్‌గా ఏ విధంగా కన్‌స్ట్రక్ట్ చేస్తామంటే ఇట్స్ ఎ వీపీస్ అన్నమాట. ఒక విర్చువల్‌గా ఒక క్లౌడ్ అంటే ఒక వీపీస్ విర్చువల్ ప్రైవేట్ క్లౌడ్ కింద మనం కాన్ఫిగర్ చేయడం జరుగుతుంది. అది ఎలా ఉంటుందో మనం చాలా క్లియర్‌గా మాట్లాడతాం. కానీ దానికన్నా ముందు మనం నెట్వర్కింగ్ కాన్సెప్ట్స్ చూస్తాము. మీకు నెట్వర్కింగ్ మీద ఒక ఐడియా వచ్చిన తర్వాత AWSలో మెయిన్ కాన్సెప్ట్స్ మాట్లాడతాము. దీని మీద ఒక ఐడియా వచ్చిన తర్వాత నెక్స్ట్ మనం ఇక్కడ ఏం చేస్తామంటే ఒక లాజికల్ డేటా సెంటర్ కన్‌స్ట్రక్షన్ స్టార్ట్ చేస్తాం. ఈ కంప్లీట్ కోర్స్‌లో మీరు నంబర్ ఆఫ్ సర్వీసెస్ వింటారనమాట. అంటే నంబర్ ఆఫ్ సర్వీసెస్ మీద మనం హ్యాండ్స్ ఆన్ చూస్తూ ఉంటాం. అంటే AWS సర్వీసెస్ ఏవైతే ఉన్నాయో వీటిలో మనం నంబర్ ఆఫ్ సర్వీసెస్ మీద హ్యాండ్స్ ఆన్ అయితే చూస్తూ ఉంటాం. అండ్ వీపీసీ మీద మీకు ఒక క్లారిటీ వచ్చిన తర్వాత వీపీసీ పీరింగ్ కనెక్టివిటీ ఎలా ఉంటుంది? నెక్స్ట్ వచ్చేప్పటికి సెక్యూరిటీ గ్రూప్స్ లైక్ ఈ యొక్క సెక్యూర్ కాన్ఫిగరేషన్స్‌లో మీకు వచ్చేప్పటికి నాట్ గేట్‌వే గాని, సెక్యూరిటీ గ్రూప్స్ గాని, ఎన్ఏసీఎల్ గాని, ఇంగ్రెస్ ఓన్లీ ఇంటర్నెట్ గేట్‌వే గాని, ట్రాన్సిట్ గేట్‌వే గాని, వీటి యొక్క ఫంక్షనాలిటీస్ ఏంటి? రియల్ టైమ్‌లో వీటి యొక్క ఎగ్జాక్ట్‌లీ యూజ్ కేసెస్ ఏంటి? మనం ఎప్పుడు వీటిని యూజ్ చేస్తామని చాలా క్లియర్‌గా మాట్లాడడం జరుగుతుంది. అదేవిధంగా ఓపెన్ వీపీఎన్ అండి. వీపీఎన్ మనకి ఏ విధంగా ఫంక్షన్ అవుతుంది? ఇన్ కేస్ మీరు AWS క్లౌడ్ సైడ్ ఒక వీపీఎన్ యాక్టివేట్ చేయవలసి ఉంటే అది ఏ విధంగా ఉంటుందో కూడా ఇక్కడ మనం క్లియర్‌గా మాట్లాడతాం. అదేవిధంగా రౌట్ 53 ఇట్స్ ఎ DNS అన్నమాట. ఇక్కడ మనకి DNS రిజల్యూషన్ ఎలా ఉంటుంది? అది కూడా మనం చాలా క్లియర్‌గా మాట్లాడతాం. ఇక్కడ మీకు ఒక వెబ్‌సైట్ నేను మీకు డెమోన్‌స్ట్రేట్ చేసి నేను చూపిస్తా. అది ఏ విధంగా ఫంక్షన్ అవుతుందో ఒక ప్రాజెక్ట్ పాయింట్ ఆఫ్ వ్యూలో అనేది. నెక్స్ట్ EC2 అండి. మనం ఇక్కడ వచ్చేప్పటికి EC2లో మనం డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫీచర్స్ మాట్లాడదాం అనమాట. స్పాట్ రిక్వెస్ట్ గాని, డెడికేటెడ్ హోస్ట్ గాని, రిజర్వ్డ్ ఇన్స్టెన్సెస్ గాని, అసలు మీరు ఒక ఆర్గనైజేషన్‌లో వర్క్ చేస్తున్నప్పుడు ఏ విధంగా మీరు ఒక ఇన్స్టెన్స్‌ని కాన్ఫిగర్ చేయాల్సి ఉంటుంది. అండ్ దాని యొక్క కాలిక్యులేషన్స్ అండ్ మంత్లీ బిల్లింగ్ ఎలా ఉంటుంది. సో ఇవన్నీ కూడా మనం చాలా క్లియర్‌గా మాట్లాడతాం ఈ యొక్క కంప్యూట్ సర్వీస్‌తో. నెక్స్ట్ ఫైల్ సిస్టమ్, ఎలాస్టిక్ ఫైల్ సిస్టమ్, ELB, ఆటో స్కేలింగ్ అండ్ లోడ్ బ్యాలెన్సర్స్ అండ్ మీరు గనుక స్టోరేజ్ చూసినట్లయితే S3 మాట్లాడడం, దానిలో అగైన్ గ్లేషియర్ గాని, అండ్ నెక్స్ట్ వచ్చేప్పటికి IAM మాట్లాడతాము, క్లౌడ్ ఫార్మేషన్ మాట్లాడతాం, టెరాఫార్మ్ మాట్లాడతాం, ఎస్ఎన్ఎస్, SQS, క్లౌడ్ ఫార్మేషన్ ఇలా నంబర్ ఆఫ్ థింగ్స్ మాట్లాడతామండి. అదేవిధంగా డేటాబేస్ అన్నమాట. RDS మనం డేటాబేస్‌ని ఏ విధంగా కంట్రోల్ చేస్తాము. అదేవిధంగా లాంబ్డా ఫీచర్స్ ఏ విధంగా వర్కౌట్ అవుతాయి. ఇవన్నీ మాట్లాడతాము. అండ్ వీటితో పాటు మనకి డెవలపర్ టూల్స్. మీకు ఇక్కడ డెవాప్స్ అనే ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందని కూడా ఇక్కడ నేను క్లియర్‌గా మాట్లాడడం జరుగుతుంది. నెక్స్ట్ ప్యాకర్. ఇమేజ్ కస్టమైజేషన్ ఏ విధంగా ఉంటుంది. టెరాఫార్మ్. టెరాఫార్మ్ అయితే ఇక్కడ మీకు ఒక ప్రాజెక్ట్‌తో నేను మాట్లాడడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేప్పటికి క్లౌడ్ ట్రయల్ చూస్తాము. అండ్ అప్లికేషన్ సర్వీసెస్ మనకి అప్లికేషన్ సర్వీస్ ఏ విధంగా ఫంక్షన్ అవుతాయి మాట్లాడతాము. క్లౌడ్ ఫ్రంట్ గాని, మైగ్రేషన్స్ గాని ఇలా మనం డిఫరెంట్ కైండ్ ఆఫ్ థింగ్స్ మాట్లాడడం జరుగుతుంది. AWS మొత్తం మీద మనకి మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ కాస్ట్ కస్టమైజేషన్ అన్నమాట. అంటే మీరు ఏ లెవెల్‌లో వర్క్ చేస్తున్నప్పటికీ AWS మీద అంటే AWS అండ్ క్లౌడ్ మీద మీరు వర్క్ చేస్తున్నప్పుడు కాస్ట్ కస్టమైజేషన్ చాలా ఇంపార్టెంట్. మీరు ఒక ఆర్కిటెక్ట్ లెవెల్‌లో వర్క్ చేస్తున్నప్పుడు కాస్ట్ కస్టమైజేషన్ మీరు ఏ విధంగా ఇంప్లిమెంట్ చేయవలసి ఉంటుంది కూడా మనం చాలా క్లియర్‌గా మాట్లాడతాం అన్నమాట. వీటితో పాటు మీకు డిఫరెంట్ లైక్ మీకు ఇంటర్వ్యూ ఏ విధంగా క్రాక్ చేయాల్సి ఉంటుంది. అదే విధంగా ఆర్గనైజేషన్ బెస్ట్ ప్రాక్టీసెస్ ఇవి కూడా మనం మాట్లాడడం జరుగుతుంది. బట్ ఎనీవే ఇక్కడ మనకు రియల్ టైమ్‌లో ఏ విధంగా ఒక కోర్స్ మనం చూస్తామనేది కొంచెం క్లియర్‌గా మాట్లాడదాము.
సో మీరు రియల్ టైమ్‌లో గనుక కోర్స్ చూసినట్లయితే మనకి ఇక్కడ ఏ విధంగా ఉంటుందంటే, సో ఇక్కడ చూడండి ట్రైనింగ్ కీ ఫీచర్స్ అన్నమాట. దీని యొక్క మెయిన్ కీ ఫీచర్స్ ఏంటంటే ప్రాజెక్ట్ ఆన్‌బోర్డింగ్ మాట్లాడతాం. అంటే ఇప్పుడు నేను మీకు చెప్పినటువంటి ఒక సెట్ ఆఫ్ సర్వీసెస్‌తో పాటుగా మనం ఏం చూస్తామంటే, ఒక ప్రాజెక్ట్ మనం ఏ విధంగా ఆన్‌బోర్డ్ చేస్తాము. అంటే మీరు ఒక స్టార్టప్‌లో వర్క్ చేస్తే ఏడబ్ల్యూఎస్ అనే క్లౌడ్ యూజ్ చేసి మీ యొక్క ఆర్గనైజేషన్‌కి కావాల్సిన రిసోర్సెస్‌ని మీరు ఒక ఆర్కిటెక్చరల్ డిజైన్‌తో ఏ విధంగా ఇంప్లిమెంట్ చేయాల్సి ఉంటుంది అనేది మీకు నేను డిఫరెంట్ ఆర్కిటెక్చరల్ డిజైన్స్‌తో నేను మాట్లాడతాను. నెక్స్ట్ ఈకేఎస్, ఈసీఆర్ అండి. అంటే ఇక్కడ మీకు ఎలా ఉంటుందంటే లైక్ క్యూబర్నెటీస్ అన్నమాట. మీరు ఒక ఏడబ్ల్యూఎస్ నుంచి క్యూబర్నెటీస్ అనే సర్వీస్ ఎనేబుల్ చేయవలసి ఉంటే దాని యొక్క ఫంక్షనాలిటీ ఎలా ఉంటుంది అనేది మీకు ఒక అప్లికేషన్ డిప్లాయ్‌మెంట్‌తో మాట్లాడతాను. నెక్స్ట్ మనకి టెరాఫార్మ్ ఉంటుంది. ఇక్కడ కూడా ఒక ప్రాజెక్ట్ తీసుకొని ప్రాజెక్ట్ మనం టెరాఫార్మ్ వర్కౌట్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ ఏడబ్ల్యూఎస్ డెవాప్స్ అన్నమాట. మీకు ఇందాక నేను ఆల్రెడీ చూపించాను కోర్స్ కంటెంట్‌లో డెవలపర్ టూల్స్. దీనిలో మీకు డెవాప్స్ అనే ప్రాసెస్ ఏ విధంగా ఫంక్షన్ అవుతుందనేది కూడా మనం చాలా క్లియర్‌గా మాట్లాడతాం. అండ్ రియల్ టైమ్ ప్రాజెక్ట్ యూజ్ కేసెస్ అన్నమాట. అదే విధంగా మనకి కేస్ స్టడీస్. ఈ రియల్ టైమ్‌లో మన యొక్క ప్రాజెక్ట్ అంటే మనం డిఫరెంట్ కైండ్ ఆఫ్ యూజ్ కేసెస్‌తో వర్క్ చేయాల్సి ఉంటుంది. ఇవి కూడా మనం ఏ విధంగా వర్కౌట్ చేయవలసి ఉంటుందనేది ఈ యొక్క ట్రైనింగ్‌లో మనం క్లియర్‌గా మాట్లాడడం అనేది జరుగుతుంది. మీరు యొక్క ట్రైనింగ్ గనుక చూసినట్లయితే మనకి ఇది వచ్చేప్పటికి 17థ్ మే దట్టు మనకి మార్నింగ్ 6:30 AM ISTకి ఈ యొక్క బ్యాచ్ అనేది స్టార్ట్ అవుతుంది. కోర్స్ ఫీ వచ్చి ప్రెజెంట్ మనకి 9,000తో ఈ యొక్క కోర్స్‌ని ఆఫర్ చేస్తున్నాను నేను. అండ్ నెక్స్ట్ కోర్స్ రిజిస్ట్రేషన్ యొక్క లింక్ వచ్చి నేను ఈ యొక్క వీడియో డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేస్తాను. ఈ యొక్క లింక్ యూజ్ చేసి మీరు కోర్స్ డైరెక్ట్‌గా అంటే రిజిస్టర్ అనేది అవ్వవచ్చు. అండ్ కంటెంట్ కూడా నేను ఈ యొక్క వీడియోలో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. వీటితో పాటుగా మీకు డిఫరెంట్ కైండ్ ఆఫ్ సర్టిఫికేషన్స్ మీరు ఏడబ్ల్యూఎస్ కనుక చూసినట్లయితే మనకు డిఫరెంట్ కైండ్ ఆఫ్ సర్టిఫికేషన్స్ వీళ్ళు ఆఫర్ చేయడం జరుగుతుంది. అండ్ క్లౌడ్ ప్రాక్టీషనరీ గాని, సొల్యూషన్స్ ఆర్కిటెక్ట్ లేదంటే సిస్ఆప్స్ గాని, డెవలపర్ అండ్ సొల్యూషన్స్ ఆర్కిటెక్ట్ ఇక్కడ మీకు ఎలా ఉంటుందంటే ప్రొఫెషనల్ అండ్ అసోసియేట్ లెవెల్‌లో సర్టిఫికేషన్స్ అనేవి ఉంటాయన్నమాట. ఈ యొక్క సర్టిఫికేషన్స్ ఎలా ఉంటాయి అండ్ మీరు ఏ విధంగా ఈ యొక్క సర్టిఫికేషన్స్ కంప్లీట్ చేయవలసి ఉంటుందనేది మీకు నేను కొన్ని డంప్స్‌తో క్లియర్‌గా మాట్లాడడం జరుగుతుంది. అంటే మీకు ఒక ప్రాక్టీస్ టెస్ట్‌లా కూడా నేను క్లియర్‌గా ఇక్కడ మాట్లాడడం జరుగుతుంది. దీని ద్వారా మీరు ఏం చేయొచ్చు అంటే ఎగ్జామ్స్ కూడా చాలా క్లియర్‌గా అంటే మీరు ఎగ్జామ్స్ కూడా క్లియర్ చేసే విధంగా ఈ యొక్క కోర్స్ మీకు హెల్ప్ అవుతుంది. అండ్ ఇది కంప్లీట్‌గా రియల్ టైమ్ ప్రోగ్రామ్ అన్నమాట. ఈ యొక్క ప్రోగ్రామ్ మనకి లైక్ 17థ్ మే మనకి మార్నింగ్ 6:30 AMకి స్టార్ట్ అవుతుంది. అండ్ విల్ మీట్ ఆన్ అవర్ వెడ్నెస్డే క్లాస్ అండ్ థాంక్ యూ. బై ఫర్ నౌ.